మనలో చాలా మంది శాలరీ ఇట్టా వస్తే ఇట్టా ఖర్చు పెట్టేస్తుంటాం. నెలాఖరికి డబ్బులు ఎవరి దగ్గర అడుక్కోవాలరా బాబు అని చెప్పేసి ఆలోచిస్తుంటాం. అస్యూమ్ నీ టైం బాగాలేదు, జాబ్ పోయింది, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నావు, చేతిలో డబ్బులు లేవు, ఏం చేస్తావు? సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నా ఫ్రెండ్ మాదాపూర్ మోహన్ రావుకి అయింది. 50,000 నెలకి శాలరీ, బట్ సడన్ గా కంపెనీలో లే ఆఫ్ 2 months జాబ్ దొరకలేదు. క్రెడిట్ కార్డ్ బిల్స్, రెంట్స్, గ్రాసరీస్, ఎమర్జెన్సీ ఫండ్ చూస్తే లేదు. ఫ్రెండ్స్ నో, రిలేటివ్స్ నో అడగాలి. అరే బాబు, డబ్బుల్ని కాస్త సేవ్ చేస్తే ఈ పెంట్ అంతా అసలుకి ఉండదు కదా. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మన దగ్గర మినిమం 3 months to 6 months వరకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒకవేళ 30,000 వరకు అయితే మన దగ్గర 90,000 నుంచి 1.8 lakhs వరకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. ఈజీ ఫార్ములా, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇంటూ 6 times = ఎమర్జెన్సీ ఫండ్ టార్గెట్. కానీ ఈ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి? మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లో ఎఫ్డీని ఎప్పుడైనా బ్రేక్ చేసే ఆప్షన్ ఉంటుంది వితౌట్ పెనాల్టీ. అలాంటి సేఫెస్ట్ ఆప్షన్స్ ని మనం ఎంచుకోవచ్చు. ఈజీగా మనీని విత్డ్రా చేసుకోవచ్చు అండ్ సమ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కానీ ఎలా సేవ్ చేయాలంటే మంత్లీ 10 to 15% ఆఫ్ యువర్ శాలరీ మీవి కాదు అని చెప్పేసి ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయండి. బోనస్లు, శాలరీ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ మనీని ఎఫ్డీ చేయడానికి ట్రై చేయండి. ఎఫ్డీ అనే కాదు, మీకు కొంచెం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ లుక్అవుట్ ఫర్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ యాజ్ వెల్. లైఫ్ లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వర్క్ పైన ఫోకస్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డిలే చేయకండి, స్టార్ట్ ఇన్వెస్టింగ్ రైట్ నౌ and follow TFS for more such useful content.